హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏ రోజు క్లాసులు ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే భారతదేశంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి, సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి వాడరేవి ఏంటి, అలాగే సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి మెట్రో రైలు ఏంటి, అలాగే సౌర విద్యుత్ అంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ఏంటి, అలాగే సౌర విద్యుత్తో నడుస్తున్నటువంటి ప్రపంచంలోని ఒక దేశ పార్లమెంట్ ఉంది, ఆ పార్లమెంట్ ఏంటి, అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఒక నేషనల్ పార్క్ ఉంది, అది ఇండియాలో ఎక్కడుంది, అదే ఫస్ట్ ప్రపంచంలో నీటిపై తేలియాడే నేషనల్ పార్క్. అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, నీటిపై తేలియాడే పాఠశాల ఎక్కడుంది, అలాగే నీటిపై తేలియాడే నౌకాశ్రయం ఎక్కడుంది, అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే తొలి సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు, అలాగే భారతదేశంలో బ్లడ్ బ్యాంక్స్ అంటే తల్లి పాల బ్యాంక్ ఎక్కడుంది, అలాగే పశువుల బ్లడ్ బ్యాంక్ ఎక్కడుంది, అలాగే కుక్కల బ్లడ్ బ్యాంక్ ఎక్కడుంది, అలాగే డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడుంది, అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే భారతదేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం ఏంటి, తొలి భారజల విద్యుత్ కేంద్రం ఏంటి, అలాగే తొలి జల విద్యుత్ కేంద్రం ఏంటి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈరోజు క్లాస్ ఏంటంటే సౌర విద్యుత్తో నడిచేటువంటి వివిధ రకాలైనటువంటి వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఇది ఏంటంటే భారతదేశంలో ఇండియాలో ఉన్నటువంటి అనమాట, భారతదేశంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి చాలా ఇంపార్టెంట్ సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయము సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటంటే కొచ్చిన్ విమానాశ్రయం. ఈ కొచ్చిన్ విమానాశ్రయం అనేది సౌర విద్యుత్తో పనిచేస్తుంది, ఇది కేరళలో ఉంది. అలాగే సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ ఏంటంటే గౌహతి. ఇదేంటంటే సౌర శక్తితో పనిచేస్తుంది, ఇది అస్సాంలో ఉంది. అలాగే భారతదేశంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి మెట్రో రైలు ఏంటంటే సౌర విద్యుత్తో పనిచేస్తున్న మెట్రో రైలు ఏంటంటే కొచ్చిన్. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. అలాగే సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి వాడరేవు ఏంటంటే విశాఖపట్నం వాడరేవు అనేది సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి వాడరేవుగా మనం చెప్పవచ్చు. అలాగే భారతదేశంలో సౌర విద్యుత్తో తొలిసారిగా సౌర విద్యుత్తో పనిచేసేలాగా ఒక లైటు అంటే సోలార్ లైట్లను పూర్తిగా ఏర్పాటు చేసిన జాతీయ రహదారి ఎక్కడ ఉందని అడుగుతారు. భారతదేశంలో ఫస్ట్ టైం ఒక జాతీయ రహదారి మొత్తం కూడా సౌర శక్తితో పనిచేసే సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సౌర శక్తితో పనిచేసే విధంగా భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి సౌర విద్యుత్ కేంద్రం భారతదేశంలో తొలి సౌర విద్యుత్ కేంద్రం ఏంటంటే కళ్యాణిపూర్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ విధంగా ఏంటంటే సౌర విద్యుత్తో పనిచేసేవి భారతదేశంలో ఇవి మనం ముఖ్యంగా చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సౌర విద్యుత్తో పనిచేసే ఒక దేశ పార్లమెంట్ ఉంది, అది కూడా చూద్దాం. సౌర విద్యుత్తో పనిచేసేటువంటి పార్లమెంట్ ఒక దేశానికి ఉంది, అదంతా కూడా సౌరశక్తితో పనిచేయడం జరుగుతుంది. అదేంటంటే ప్రపంచంలో సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి పార్లమెంట్ ఏంటంటే పాకిస్తాన్. ఈ యొక్క పాకిస్తాన్ పార్లమెంట్ అనేది సౌర విద్యుత్తో పనిచేస్తుంది. ఇది రష్యా దేశ సహకారంతో ఇది ఏర్పాటు అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో నీటిపై తేలియాడే
నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది అని అడుగుతారు. జమ్మూ కాశ్మీర్లోని తాల్ సరస్సు మీద ఉంది. జమ్మూ కాశ్మీర్లోని తాల్ సరస్సు మీద ఏంటంటే నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే పాఠశాలను ఎక్కడ నిర్మించారు? నీటిపై తేలియాడే పాఠశాల ఎక్కడుంది అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడుందంటే లోక్ తక్ సరస్సు మీద ఉంది. అది ఎక్కడుందంటే మణిపూర్ లో ఉంది. అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే మార్కెట్ ను తొలిసారి ఎక్కడ నిర్మించారంటే నీటిపై తేలియాడే మార్కెట్ కోల్కతాలో నిర్మించడం అనేది జరిగింది. అలాగే భారతదేశంలో నీటిపై తేలియాడే నౌకాశ్రయం ఎక్కడ నిర్మించారని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నీటిపై తేలియాడే నౌకాశ్రయం అనేది చెన్నైలో నిర్మించడం అనేది జరిగింది. అలాగే భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన తొలి నగరం సౌర విద్యుత్ కేంద్రాన్ని నీటిపై తేలియాడేది చండీగఢ్ లో నిర్మించడం అనేది జరిగింది. అదే నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన తొలి దేశం అయితే రష్యా దేశం అనేది నీటిపై తేలియాడే తొలి సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. అది ప్రపంచంలోని తొలి దేశం అయితే భారతదేశంలో తొలి నగరం ఏంటంటే చండీగఢ్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో నీటిపై తేలియాడే ఒక నేషనల్ పార్క్ అనేది ఉంది, జాతీయ పార్కు. అది ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక నేషనల్ పార్క్ గా మనం చెప్పవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక నేషనల్ పార్క్ ఏంటని అడుగుతారు. ఏకైక నేషనల్ పార్క్ ఏంటంటే కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే లోక్ తక్ సరస్సుపై ఉంది. ఇది ఎక్కడుందంటే మణిపూర్ రాష్ట్రంలో ఉంది. నీటిపై తేలియాడే ఏకైక నేషనల్ పార్కు. అలాగే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం ఏంటంటే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. 1969లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి జల విద్యుత్ కేంద్రం ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. శివ సముద్ర జల విద్యుత్ కేంద్రం. ఇది ఎక్కడుందంటే కర్ణాటకలోని శరావతి నదిపై ఉంది. ఎక్కడుందంటే కర్ణాటకలోని శరావతి నదిపై ఉన్నటువంటి శివ సముద్ర జల కేంద్రం అనేది విద్యుత్ కేంద్రం అనేది భారతదేశంలో తొలి జల విద్యుత్ కేంద్రం. అలాగే ఈ శరావతి నదిపై ఉన్నటువంటి జోగ్ జలపాతం భారతదేశంలోనే ఎత్తైన జలపాతం. జోగ్ జలపాతం అనేది భారతదేశంలోనే ఎత్తైన జలపాతం. ఇది శరావతి నదిపై ఉంది, కర్ణాటక. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలోని తొలి పవన విద్యుత్ కేంద్రం ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. మాండలే గుజరాత్. అలాగే భారతదేశంలోనే మనం గమనించినట్లయితే తొలి చాలా ఇంపార్టెంట్ సహజ వాయు విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే తొలి సహజ వాయు విద్యుత్ కేంద్రం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విజేశ్వరం పశ్చిమ గోదావరి. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. విజేశ్వరం పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలాగే భారతదేశంలోని తొలి భారజల విద్యుత్ కేంద్రం ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. తొలి భారజల విద్యుత్ కేంద్రం ఏంటంటే నంగల్. ఈ నంగల్
అనే విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే పంజాబ్ లో ఉంది. 1962లో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో మనం గమనించినట్లయితే తొలి అణు విద్యుత్ కేంద్రం, తొలి జల విద్యుత్ కేంద్రం, తొలి పవన విద్యుత్ కేంద్రం, అలాగే తొలి సహజ వాయు విద్యుత్ కేంద్రం అన్ని కూడా క్లియర్ గా మనం తెలుసుకున్నాం. వీటితో పాటుగా మనం ఏంటంటే కొన్ని బ్యాంక్స్ గురించి చూసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ బ్యాంకు, తల్లిపాల బ్యాంకు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి కూడా అది కూడా మనం చూసుకుందాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎక్కడ ఉందంటే భారతదేశంలో లక్నోలో ఉంది. డిఎన్ఏ బ్యాంక్ అనేది భారతదేశంలో ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. అలాగే తల్లిపాల బ్యాంకు, భారతదేశంలో తల్లిపాల బ్యాంక్ ఎక్కడ ఉందని అడుగుతారు, ఢిల్లీలో ఉంది. తల్లిపాల బ్యాంకు ఢిల్లీలో ఉంది. అలాగే భారతదేశంలో బొడ్డుతాడు మూలకణాల బ్యాంకు, బొడ్డుతాడు మూలకణాల బ్యాంకు భారతదేశంలో ఎక్కడుందని అడుగుతారు, బెంగళూరులో ఉంది. అలాగే భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్ బోన్ బ్యాంక్ ఎక్కడుందని అడుగుతారు. బోన్స్ బ్యాంక్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. అలాగే భారతదేశంలో స్కిన్ బ్యాంక్ ఎక్కడుందని అడుగుతారు. స్కిన్ బ్యాంక్ అనేది ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. అలాగే భారతదేశంలో పశువుల బ్లడ్ బ్యాంక్ ఎక్కడుందంటే పశువులకి బ్లడ్ అక్కడ ఉంటది. పశువుల బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. పశువులైతే ఒడిస్సాలో ఉంది. పశువుల బ్లడ్ బ్యాంక్ ఒడిస్సాలో ఉంది. అలాగే కుక్కల బ్లడ్ బ్యాంకు, కుక్కలకు సంబంధించినటువంటి బ్లడ్ ఎక్కడ ఉంటదంటే కుక్కల బ్లడ్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉందంటే చాలా ఇంపార్టెంట్ చెన్నైలో ఉంది. కుక్కల బ్లడ్ బ్యాంకు చెన్నైలో ఉంది. ఈ విధంగా ఏంటంటే మనం గమనించినట్లయితే వివిధ అంటే డిఎన్ఏ బ్యాంక్ కానీ, తల్లిపాల బ్యాంక్ కానీ ఇలాగా కొన్ని రకాల బ్యాంక్స్ అని ఎక్కడ ఉన్నాయి మనం చూసుకున్నాం. అలాగే సౌర విద్యుత్తో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కేంద్రాల గురించి, రైల్వే స్టేషన్స్ గురించి అది తెలుసుకున్నాం. అలాగే నీటిపై తేలియాడే వివిధ ఇంపార్టెంట్ విషయాలు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే క్లియర్ గా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది రోజు క్లాసు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసింది కోరుచున్నాను. నన్ను మరింత ఎంకరేజ్ చేసి నా ఛానల్ని బాగా అభివృద్ధి చేయాలని, మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.